హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాబేజీ శనగపప్పుతోటి చాలా సులభంగా కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన ఈ కూరను ఈ పద్ధతిలో చేసినట్లయితే కర్రీ పాయింట్లో చేసే కూర రుచి వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కూరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పును శుభ్రంగా కడిగి తిరిగి వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇలా చీలికలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని వాటిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. క్యాబేజ్ని ఉడికించుకునేటప్పుడు లేదా వండిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటుంది కదండి. అలా వాసన వస్తే చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. ఇలా క్యాబేజ్ వేయడానికంటే ముందు గుప్పెడు కొత్తిమీరను వేసినట్లయితే క్యాబేజ్ని ఉడికించేటప్పుడు కూడా వాసన రాకుండా ఉంటుంది. తర్వాత ఈ కూరలోకి ఈ కప్ తోటి నేను 2 కప్పుల క్యాబేజీని తీసుకున్నానండి. దాదాపుగా 200 గ్రాముల దాకా ఉంటుంది. ఈ క్యాబేజీని కూడా ఇందులో వేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీని ఇలా కొద్దిసేపు నూనెలో ఫ్రై చేసుకుంటే కూర రుచి బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీరు తినే కారానికి తగినట్లుగా కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేశానండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 బాగా పండిన టమాటా ముక్కలను వేసుకోవాలి. పండిన టమాటాలను తీసుకోవడం వల్ల కూర రుచి బాగుండడమే కాకుండా కూరకు మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకుని ఇందులోకి ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పు నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్లుగా నీళ్లు పోసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అంతా బాగా కలుపుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరిని వేసుకున్నట్లయితే రుచి బాగుంటుంది. అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే శనగపప్పు బాగా మెత్తగా అయిపోతుందండి. ఈ కూరలోకి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టీమ్ అంతా పోయాక చూసినట్లయితే కూర ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కూర ఇలా వేడిగా ఉండగానే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కలుపుకోవాలి. ఈ కూరను మరీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించక్కర్లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారేసరికి మరి కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ కూరను రైస్లోకి మాత్రమే కాదు చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి క్యాబేజ్ తోటి కూర చేసేటప్పుడు ఈ హై ప్రోటీన్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.